మీరు కనుక ఈ వ్యక్తి పొజిషన్లో ఉంటే మీరేం చేస్తుంటారు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కేరళలో సుధాకర్ అనే వ్యక్తి లాటరీ టికెట్ అమ్ముతూ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం గడిపిస్తున్నారు. ఒకరోజు తన స్నేహితుడు అశోక్ ఫోన్ చేసి, ఈరోజు నేను షాప్ దాకా రాలేకపోతున్నాను, ఒక 10 లాటరీ టికెట్స్ తీసి నా పేరు మీద పక్కన పెట్టేసి సాయంత్రం వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుంటానని చెప్పన్నాడు. ఆ రోజు శనివారం రాలేదు మనోడు. సండే షాప్ ఓపెన్ చేయలేదు. మండే సుధాకర్ షాప్ ఓపెన్ చేసే టైంకి అక్కడ న్యూస్ పేపర్ పడింది. సరే ఈరోజు లాటరీ టికెట్స్ అనౌన్స్మెంట్ ఉంది కదా అని చెప్పి తన దగ్గర ఉండే లాటరీ టికెట్స్ మిగిలిపోయినవన్నీ చెక్ చేసి ఆ న్యూస్ పేపర్లో చెక్ చేస్తుంటే ఏ నెంబర్కి లాటరీ ప్రైస్ రాలేదు. వెంటనే అశోక్ టికెట్స్ తీసి పెట్టమన్నాడు కదా అని చెప్పి ఆ ర్యాక్ ఓపెన్ చేసి దాంట్లో చూస్తే ఒక లాటరీ టికెట్స్కి లక్షల ప్రైస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మీరు కనుక సుధాకరన్ పొజిషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళు? దానికి ముందు మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను. ఫస్ట్ది, ఆ 10 టికెట్లకు అశోక్ డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదు. సెకండ్ది, ఆ 10 టికెట్ల నెంబర్లు అశోక్కి తెలుసా? తెలియదు. మూడోది, ఆ 10 టికెట్లో ఒకదానికి లక్షల ప్రైజ్ వచ్చిందని అశోక్కి తెలుసా? తెలియదు. 4వ కండిషన్ పర్సనల్ అండి. సుధాకరన్ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, తన కూతురు పోలియోతో బాధపడుతూ అటువంటి చాలీచాలని జీతంతో బతుకుతున్న కుటుంబం. మీరు కనుక సుధాకరన్ పొజిషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళు? కింద కామెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా రాయండి. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. ఒక్క సెకండ్ పాజ్ ఇస్తాను. అసలు ఏం జరిగింది తెలుసా? సుధాకరన్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు. ఈయనే పెద్ద అయితే వాళ్ళ నాన్నగారు 80-90 ఇయర్స్ ఉంటాయి. ఆయనకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు తెలుసా? వెంటనే అశోక్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి టికెట్లన్నీ ఇచ్చేసాయని చెప్పన్నాడు. సుధాకరన్ ఏం మాట్లాడకుండా ఫోన్ చేసి అశోక్ వచ్చాడు, 100 రూపాయల టికెట్ డబ్బులు ఇచ్చేసి నేరుగా వెళ్ళి ప్రైజ్ మనీ తెలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం మొత్తం కేరళ అంతా స్ప్రెడ్ అయింది. చాలా మంది సుధాకరన్ నిజాయితీ మెచ్చుకుంటే, ఇంకొంతమంది సుధాకరన్ వేస్ట్ ఫెల్లో చేతగాని వ్యక్తి, ఆ డబ్బులు కనుక అతను తీసుకొని ఉంటే ఈరోజు కుటుంబంతో బాగుండేది, ఒక చేతగాని దురదృష్టవంతులని చెప్పి అందరు తిరుగుతున్నారు. ఈ విషయం కేరళ మీడియా దాకా వెళ్ళి ఒక టీవీ రిపోర్టర్ సుధాకరన్ అడిగాడు, మీరు ఇంత అదృష్టం ఉంటే కూడా ఎందుకు వదులుకున్నారు? హ్యాపీగా టికెట్ మీరు తీసేసుకొని ఉండొచ్చు కదా, అశోక్కి తెలియదు కదా విషయం అంటే. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ రోజు మా నాన్నగారికి ఫోన్ చేసి ఇచ్చేయమని ఫోన్ పెట్టేటప్పుడు మా నాన్న ఒక మాట అన్నాడు, నీకు డబ్బులే కావాలంటే రోడ్డు మీద అడుక్కొనైనా తిని కానీ పక్కోడిని మోసం చేసి మాత్రం బతకొద్దని మా నాన్నగారు నాకు నేర్పించారు. ఆ విషయం నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది గుర్తొచ్చి ఆ రోజు నేరుగా అశోక్కి ఫోన్ చేసి చెప్పేశాను. ఈరోజు చాలామంది నన్ను మెచ్చుకున్నారు, చాలామంది నన్ను తిడుతున్నారు, కానీ ప్రతిరోజు రాత్రిపూట ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నేను ఎవరిని మోసం చేయలేదని ప్రశాంతంగా పడుకుంటున్నాను చూసారా, అది నాకు అత్యంత హ్యాపీనెస్. డబ్బుతో రాదండి, నిజాయితీగా ఉన్నప్పుడు హ్యాపీనెస్ వస్తుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ సుధాకరన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఈ వీడియోని నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ ఒక కథలాగా ఖచ్చితంగా చెప్పండి. ఇది సుధాకరన్ రియల్ స్టోరీ విచ్ హ్యాపెండ్ ఇన్ కేరళ. దీని మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.